బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమరావతి నిర్మాణంలో మరో ముందడుగు పడింది. అమరావతిలో చేపట్టనున్న ప్రభుత్వ కాంప్లెక్స్ భవనాలను నోటిఫై చేస్తూ గెజిట్ అయితే జారీ చేసింది. మాస్టర్ ప్లాన్ ప్రకారం అమరావతిలో ప్రభుత్వ కాంప్లెక్స్ భవనాలు నిర్మాణం జరగనుంది. ప్రభుత్వ కాంప్లెక్స్ ప్రాంతమైన 1575 ఎకరాల ప్రాంతాన్ని సిఆర్డీఏ నోటిఫై చేసింది. మాస్టర్ ప్లాన్ లో భాగంగా జోనింగ్ నిబంధనల ప్రకారం నోటిఫై చేస్తున్నట్లుగా ప్రకటన చేశారు. సిఆర్డీఏ చట్టం సెక్షన్ 39 ప్రకారం సిఆర్డీఏ బహిరంగ ప్రకటన జారీ చేసింది. ఇక రాయపూడి, నేలపాడు గ్రామాల సరిహద్దులో ఉన్న ప్రాంతాన్ని నోటిఫై చేశారు. లింగాయపాలెం, శాఖమూరు, కొండమరాజుపాలెం సరిహద్దులో ఉన్న ప్రాంతంగా గుర్తించారు. మొత్తంగా బహిరంగ ప్రకటన నోటిఫికేషన్ సిఆర్డీఏ కమిషనర్ కాటమనేని భాస్కర్ అయితే జారీ చేసినట్టుగా తెలుస్తోంది. అమరావతి నిర్మాణంలో మరో ముందడుగు పడింది. అమరావతిలో చేపట్టనున్న ప్రభుత్వ కాంప్లెక్స్ భవనాలు నోటిఫై చేస్తూ గెజిట్ జారీ చేసింది. మాస్టర్ ప్లాన్ ప్రకారం అమరావతిలో ప్రభుత్వ కాంప్లెక్స్ భవనాలు నిర్మాణం జరగనుంది. ప్రభుత్వ కాంప్లెక్స్ ప్రాంతమైన 1575 ఎకరాల ప్రాంతాన్ని సిఆర్డీఏ నోటిఫై చేసింది. మాస్టర్ ప్లాన్ లో భాగంగా జోనింగ్ నిబంధనల ప్రకారం నోటిఫై చేస్తున్నట్లు ప్రకటన చేశారు. సిఆర్డీఏ చట్టం సెక్షన్ 39 ప్రకారం సిఆర్డీఏ బహిరంగ ప్రకటన జారీ చేసింది. రాయపూడి, నేలపాడు గ్రామాల సరిహద్దులో ఉన్న ప్రాంతాన్ని నోటిఫై చేశారు. లింగాయపాలెం, శాఖమూరు, కొండమరాజుపాలెం సరిహద్దులో ఉన్న ప్రాంతంగా గుర్తించారు. బహిరంగ ప్రకటన నోటిఫికేషన్ సిఆర్డీఏ కమిషనర్ కాటమనేని భాస్కర్ జారీ చేశారు.